హైదరాబాద్లోని చెరువులు, కుంటలు, నాలాన్ని రక్షించేందుకు ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎస్టేట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమేజ్ ను అమాంతం పెంచేలా చేసింది. ఇప్పటి వరకు అధికారంలోకి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ వారెవరూ తీసుకొని సాహోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంటూ చర్యల్ని చేపట్టిన వైనం చూసినప్పుడు ఎవరో ఒకరు తెగించాలి, మొత్తం సీన్ను మార్చేయాలన్న డైలాగ్ గుర్తుకు వస్తోంది. ఇప్పుడు ఆ బాధ్యతను రేవంత్ రెడ్డి తీసుకున్నారు. చెరువులు, కుంటల భూముల్లో భారీ భవనాన్ని కట్టేసిన బడా బాబులకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా పేరుతో పాటు FTL బఫర్ జోన్ అంటూ రెండు మాటలు పదే పదే వినిపిస్తున్నాయి. ఇంతవరకు FTL అంటే ఏమిటి, బఫర్ జోన్ అంటే ఏమిటి, రూల్ పుస్తకంలో వీటి గురించి ఏముంది, ఈ పరిధిలో ఉండే పట్టా భూమి ఉన్నప్పుడు ఏం చెయ్యాలి, దీనికి నిబంధనలు ఏం చెబుతున్నాయి అన్న ప్రశ్నలకు సమాధానాన్ని వెతికితే ఇప్పుడు తరచూ వినిపించే పదాలకు అర్థం తెలిసి సంపూర్ణమైన అవగాహనకు వచ్చే వీలుంది. ఇందులో మొదట FTL అంటే ఏమిటి, దాన్ని ఎలా చూడాలి అన్న విషయంలోకి వెళితే ఫుల్ ట్యాంక్ లెవెల్ ను FTL గా పేర్కొంటారు. అంటే చెరువు కట్ట ప్రాంతం. మరింత వివరంగా చెప్పాలంటే ఒక చెరువు నిండు కుండలా ఉన్నప్పుడు నీళ్లు ఎక్కడి వరకు వెళతాయో ఆ మొత్తాన్ని, ప్రాంతాన్ని FTL గా పేర్కొంటారు. మిగిలిన చోట్ల ఎలా ఉన్నా హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో చెరువుల్ని ఆనుకుని నిర్మించిన విల్లాలు, ఇల్లు, ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారందరికీ ఇప్పుడు చుక్కలు కనిపించే పరిస్థితి. ఇలాంటి వారి ఆస్తుల్ని కొనుగోలు చేసే ముందు నిర్మాణం FTL బఫర్ జోన్ పరిధిలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆస్తుల్ని కొనకూడదు. ఎందుకంటే ఏదో ఒక రోజు నెత్తి మీదకు తీసుకొచ్చేది. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనంగా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను చెప్పాలి. దీని నిర్మాణం FTL బఫర్ జోన్ మిగిలిన పట్టా ల్యాండ్ లోనూ నిర్మాణం చేపట్టారు. కానీ ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల వారు ఎన్ కన్వెన్షన్ నిర్మాణాన్ని అక్రమం అన్న విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో హైడ్రా ఎంట్రీ ఇచ్చేసి మొత్తం నిర్మాణాన్ని కూల్చేసినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ చెరువుకు సమీపంలో నిర్మాణాన్ని కడుతున్నట్లయితే నీటిపారుదల శాఖ నుంచి నో అబ్జెక్షన్ పత్రాన్ని తీసుకెళ్లాలి. అంతేకాదు సంబంధిత మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ GHMC నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకున్నా స్థలాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. ఈ సందర్భంలో నిర్మాణాన్ని నిర్మించిన వారు కోర్టును ఆశ్రయించినా పెద్దగా ఫలితం ఉండదన్న మాటను అధికారులు చెబుతున్నారు.